నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4 L5 సమస్యలు, అలాగే స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలు, కాలంతా పాకే సయాటికాకి సంబంధించి ఆయుర్వేద కారణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుండి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో సార్, వెల్కమ్. హలో అండి, థ్యాంక్ యూ సార్. మనం రేర్గా ఎప్పుడూ మాట్లాడుకునేదే, డిస్కస్ చేసుకునేది వెన్ను నొప్పి అనేది ఎక్కువైపోయింది సార్ ఈ మధ్యకాలంలో. రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటండి, వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ కేర్ సిస్టమ్ డిపెండ్ ఆన్ రూట్ కాజ్ ఎవాల్యుయేషన్స్ దాన్ క్విక్ ఫిక్స్ బ్యాండెడ్ సొల్యూషన్స్ అంటారు. అంటే దీన్ని ఆన్సర్ చేశాక నేను కారణాల గురించి చెప్తాను. ఇప్పుడున్న హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఎలా ఉండాలి, ఒక ఐడియల్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఎలా ఉండాలి అని అంటే మూల కారణాన్ని వెతికి మూల కారణాన్ని తీసే విధంగా నివారణోపాయాలు దాని దిశగా ఉండాలే కానీ బ్యాండెడ్ సొల్యూషన్స్, క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్, అప్పటికప్పుడు తగ్గిపోయేటువంటి మందులు, అప్పటికప్పుడు లేచి నిలబెట్టేస్తాము అని చెప్పేటువంటి ఇన్వేసివ్ ప్రొసీజర్స్, సర్జరీస్, వీటిపైకి మీరు తొందరగా దృష్టిని పెట్టకూడదు. సో ఇది నేను చెప్పే పాయింట్ కాదు, ఇట్స్ ఏ స్టాటిస్టిక్స్, మామూలుగా చెప్పే విషయం. నార్మల్గా ఏమవుతుంది అని అంటే ఇప్పుడున్న మార్కెట్లో సిస్టమ్ అంతా కూడా మారిపోయింది. తొందరగా మనకందరికీ కూడా తొందరగా సొల్యూషన్స్ కావాలి. వెన్నునొప్పి వచ్చింది, సాయంత్రానికి వెన్నునొప్పి తగ్గిపోవాలి, లేదా ఆఫీస్కి వెళ్ళేలోపు వెన్నునొప్పి తగ్గిపోవాలి. ఒక పెయిన్ కిల్లర్ పాపప్ చేస్తాము, మన పనులు మనం చేసుకుంటూ పోతాం. కారణాన్ని కరెక్ట్గా కనుక్కునేటువంటి టైము ఎవరికి లేదు. కాలర్తో మాట్లాడదాం సార్. వైజాగ్ నుండి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి సార్. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్కారం సార్. అంటే నాకు న్యూరోపతి ఉంది సార్, నర్వస్ ప్రాబ్లమ్. ఎన్ని రకాల మందులు వాడినా కూడా తగ్గట్లేదు. ఎంత అండి ఏజ్? ఏజ్ 60 సార్. 60. ఏం న్యూరోపతి అని చెప్పారు మీకు? న్యూరోపతి అన్నారు. ఒకప్పుడు ఉండేది హ్యాబిట్, తర్వాత అలా అలా స్లోగా గ్రాడ్యువల్ గా తగ్గించినా కంటిన్యూగా అలాగే ఉండిపోయింది సార్. అది తగ్గట్లేదు. ఎన్ని రకాల ఇంగ్లీషు, ఆయుర్వేదం, హోమియోపతి వాడినా కూడా తగ్గట్లేదు. ఇందాక చూసినట్టు ఇప్పుడు సయాటిగా అన్నారు కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నేను నెలకు ఒకసారి పైనుంచి కింద వరకు లెఫ్ట్ సైడ్ కాలు లాగేస్తూ ఉంటుందండి. ఓకే. ఏం చేసేవారు ఇంతకుముందు? ప్రైవేట్ జాబ్సే సార్. ప్రెసెంట్ నేను ఖాళీ. సార్, న్యూరోపతిలో చాలా రకాలు ఉన్నాయండి, కానీ ఒక సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. ఒకటి డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ న్యూరోపతి అని వస్తుంది. రెండోది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అంటే స్పైన్ నుంచి ఏవైతే నరాల వ్యవస్థ వస్తుందో ఆ నరాల వ్యవస్థలో ఏదైనా అస్తవ్యస్తం ఏర్పడితే అప్పుడు కూడా న్యూరోపతి ఏర్పడుతుంది. దాన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. మూడోది సయాటిక్ నర్వ్ కనుక నొక్కుంటే కింద ఉన్న ఎండ్ పాయింట్స్ ఏవైతే, ఎండ్ ఆర్టరీస్, వెయిన్స్ ఏవైతే ఉన్నాయో, లేదు ఎండ్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో తేడా వస్తే అప్పుడు ఆటోమేటికలీ సయాటిక్ న్యూరోపతి అని కూడా వస్తుంది. సో మీ ఏజ్ని బట్టి, మీ శరీర ధర్మాన్ని బట్టి, మీ వ్యాధిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం వీటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదేమైనా న్యూరోపతి అనేది కాంప్లికేషన్ అండి. ఆ కాంప్లికేషన్ వచ్చింది అని అంటే వాతం ఇంకా నార్మల్గా ఉన్న వాతము వాత వ్యాధిగా ఏర్పడింది, మహావాత వ్యాధిగా పరిణమిస్తుంది అని కూడా మనం చెప్పడానికి వీలవుతుందండి. కాబట్టి మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 040491718919 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. రైట్. మరో కాలర్ ఉన్నారు సార్, షాద్ నగర్ నుండి మాధవి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. నమస్తే తల్లి, చెప్పండి. నమస్కారం సార్. సార్, మాకు బ్యాక్ వీపులో నుంచి ఇట్లా చేతికి అంత నరాలు పీకినట్టు అవుతున్నాయి. ఎప్పటి నుంచి తల్లి? ఒక 2-3 డేస్ నుంచి. ఓకే. అంతకంటే ముందు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాను. అయితే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చేయించుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. ఓకే. అది వేసుకున్న తర్వాత గుట్టంగా తగలేదు. ఇక్కడ చెస్ట్ కింద ఇట్లా మంటలాగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకటమ్మా, అంటే 2-3 రోజుల నుంచే ఉంటే మన జీర్ణ వ్యవస్థలో లోపం ఉంటే కూడా మనకి ఎదలోకి, మెడలోకి, చేతులకి ఇవన్నీ తిమ్మిర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాస్ని బట్టి, ఇండైజెషన్ ఉంటే ఇండైజెషన్ని బట్టి మీకు ఇవన్నీ కూడా వస్తాయి.
అదే ఇంకా తీవ్రం దాల్చింది అనుకోండి, మెడలో కూడా నరం నొక్కున్నట్లయితే అప్పుడు ఒకటి కాదమ్మా 26 లక్షణాలు వస్తాయి. దాంట్లో అసిడిటీ రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, చెస్ట్లో పెయిన్ రావచ్చు. మీరు అన్నట్టు ఈ బ్రెస్ట్ కింద ఒక మజిల్ ఉంటుంది, డయాఫ్రమ్ అని ఉంటుంది. ఆ మజిల్ పట్టేసింది అనుకోండి, ఊపిరి కూడా ఆడనట్టుగా అయిపోతుంది. అండ్ భుజాలకు నొప్పి వస్తుంది, ఈ మోచేయికి నొప్పి వస్తుంది, ఈ 3 ఏళ్ళు 2 ఏళ్ళకి తిమ్మిర్లు పడతాయి, పోట్లు వస్తాయి, మంటలు వస్తాయి. చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి సగం తలకాయ కూడా తిమ్మిర్లు వచ్చినట్టు అవుతాయి. చెవులలో రింగింగ్ సౌండ్స్ వస్తాయి, తల తిరిగినట్టుగా అవుతుంది, వర్టిగో లాంటి కండిషన్స్ వస్తాయి. ఇంకా కాంప్లికేటెడ్ స్టేజ్లు కూడా ఉన్నాయి. పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంది. చేతులలో కండ కూడా కరిగిపోయేటువంటి మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాం, అలాంటి కండిషన్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చామమ్మా. ఒకసారి మీరు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మందులు వేసుకోండి, తగ్గించుకోండి. ఒకవేళ తగ్గకపోతే మా నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్ సార్. ఈ బ్యాక్ పెయిన్ కనుక చూస్తే ఇందాక కారణాలు చెప్పారు కదా సార్, వాటిని ఒకసారి మనము నార్మల్గా ఏంటంటే కారణాలని చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా నొప్పి రాగానే ఫస్ట్ ఒక పెయిన్ కిల్లర్ పాపప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. సాయంత్రానికి ఆ 2 గంటలు 3 గంటలు ఏదైతే దాని ప్రభావం ఉంటుందో ఆ ప్రభావాన్ని బట్టి అది తగ్గిపోతూ ఉంటుంది. కానీ మూల కారణాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయం. మూల కారణాలకు వెళ్ళినట్లయితే 3-4 కారణాలు ఉన్నాయండి. ఒకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే మనం తినే ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, కాల్షియం రిచ్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, వైటమిన్ రిచ్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, హోల్సమ్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడము. ఇవన్నీ సరిగా తీసుకున్నప్పుడు నరాల వ్యవస్థ, కండరాల వ్యవస్థ చతికిలబడిపోయి దాంతోపాటుగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. రెండోది వెయిట్ గెయిన్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. మూడోది ఎక్కువగా కూర్చొని ఉండే తత్వం ఉన్న వాళ్ళకి, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా పాటించే వాళ్ళకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నీళ్లు సరిగ్గా తాగని వాళ్ళకి, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా స్పైనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. రాజమండ్రి నుండి మరో కాలర్ ఉన్నారు సార్, సుశీల కుమారి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నమస్తే అండి. మా హస్బెండ్ కి L3 L4 పెయిన్ ఉండిందండి. ఓకే, ఎప్పటి నుంచి అమ్మా? చాలా చాలా ఏళ్ల నుంచి. ఎంత వయసు? 69. ఓకే, మరి ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారు? ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఫ్లాట్ గా బల్ల మీద పడుకుంటున్నారు, ఇబ్బంది లేదు. బండి మీదతో వెళ్ళినప్పుడు అట్లా నొప్పి వస్తుంది. కానీ ఈ మధ్యన ఈ తొడ దగ్గర నుంచి నొప్పి అంటున్నారండి, ఒక 1 వీక్ 10 days నుంచి. ఓకే, అది ఏమవుతుందంటే అమ్మా, నడుములో వచ్చిన నొప్పి కాస్త తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా వెళ్ళే అతి పెద్ద నరం ఒకటి ఉంటుంది, సయాటిక్ నర్వ్ అని. అది కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఆ నరం కనుక ఉతకపోయినట్లయితే తిమ్మిర్లు, పోట్లు, మంటలు, నొప్పి ఇవన్నీ కూడా వస్తాయి. 42 రకాల లక్షణాలు కనబడవచ్చు వాత వ్యాధిలో వచ్చినప్పుడు. దీన్ని గృద్రసి వాతం అంటాం. కానీ ఇప్పుడు మీరు రాజమండ్రి అంటున్నారు. ఒకసారి మనకి 5 బ్రాంచీలు ఉన్నాయి. హైదరాబాద్లో 3 బ్రాంచీలు, విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు విజయవాడ బ్రాంచ్ దగ్గర అవుతుంది. ఈ నెల 23వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను, 28కి కర్నూలులో ఉంటాను. కాలర్స్ అక్కడికి రావచ్చు. ఒకసారి లేదు ఆన్లైన్లో కన్సల్టేషన్ కూడా మేము తీసుకుంటాము. డాక్టర్స్ ఉన్నారు మా బ్రాంచ్లో, అక్కడికి కూడా విజిట్ కావచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే పేషెంట్ని చూడాలి. పేషెంట్ని చూసి చాలా కాలం నుంచి ఉన్న ప్రాబ్లం కాబట్టి తనని చూసి తన వ్యాధిని బట్టి, తన శరీర ధర్మాన్ని బట్టి మనం ఎంతవరకు ట్రీట్మెంట్ ఇస్తాము, సర్జికల్ కేసా, నాన్ సర్జికల్ కేసా, ఇదంతా కూడా డిసైడ్ చేయాలమ్మా. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి అమ్మా. హైదరాబాద్ నుండి మరో కాలర్ ఉన్నారు సార్, సంపత్ గారు. నమస్తే అండి. హలో సార్, నమస్కారం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సంపత్ గారు. మాకు మెడ నొప్పి వస్తుంది మేడం. ఎప్పటి నుంచి అండి? 4 years అవుతుందండి. మరి ఎట్లా, దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? దానికి ట్రీట్మెంట్ అంటే మందులు వాడుతున్నాం. ఇప్పుడు మన న్యూరో కాడికి పోయినాం, న్యూరో సర్జన్ దగ్గరపోతే ఆయన మందులు ఇచ్చిండు, ఆయన తగ్గుతలేదండి. మీరు ఎక్కడ ఉంటారు?
భూపాలపల్లి జిల్లా దగ్గర పక్కపొంటి విలేజ్ అండి, గుర్రంపేట. సరే 4 సంవత్సరాల నుంచి ఉంది అని అంటే మీ వ్యాధి తీవ్రమైంది అని అర్థము. దానికి తోడు మీరు ఆల్రెడీ మందులు వేసుకుంటున్నారు అని అంటే మీకు ఇంకా అది కంట్రోల్లోకి రాలేదు అని అర్థం. అది కంట్రోల్లోకి రావాలి అంటే మిమ్మల్ని కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది చెప్పాల్సి ఉంటుంది. సో దానికోసం మిమ్మల్ని చూడడానికి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేయండి. 04049171819 అనే నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మిమ్మల్ని చూసి మీకు ఎంతవరకు మేము న్యాయం చేయగలమో, ఎంతవరకు హెల్ప్ చేయగలమో చెప్పేస్తాం సార్. కరీంనగర్ నుండి మరో కాలర్ ఉన్నారు సార్, శ్రీకాంత్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, గతంలో నుంచి ట్రై చేస్తున్నాం సార్ మీ ఇంటర్వ్యూ చూసుకుంటా. సార్ చెప్పండి. సార్ బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది సార్. సార్ ఎప్పటి నుంచి? ఇది 1 year నుంచి ఉన్నది సార్. ఈ మధ్యలో తీవ్రమైతున్నది సార్. ఏం చేస్తూ ఉంటారు? నేను ఏం లేదు సార్, సింగర్ సార్. సింగర్, ఓకే. మీకు ఉండకూడదు కదా మరి. అదే సార్, ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గర పోయినా అదే చెప్తున్నారు సార్, మీకేం ప్రాబ్లం అబ్బా, నీకు అలాంటిది ఏముందంటే సార్, నేను చిన్నప్పుడు మన రింగులు గేసారని చెప్పిన సార్, ఇది మన పోలీస్ కానిస్టేబుల్ కు ట్రైనింగ్ కోసం అని అప్పుడు బాగా ఇట్లా రింగులు గేసారని చెప్పిన. మరి ఈ మధ్యలో ఏమన్నా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేశారా? ఎంఆర్ఐ చేయించాను సార్. ఎంఆర్ఐ చేపిస్తే కొంచెం డిస్క్ ప్రాబ్లం ఉంది అని అన్నాడు సార్. మరి ఒకసారి అవన్నీ పట్టుకొని రండి సార్. మిమ్మల్ని చూసి మీ రిపోర్ట్లన్నీ చూసి ఎంతవరకు న్యాయం చేయగలుగుతాము, ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో చెప్పడానికి వీలవుతుందండి. ఓకే ఓకే సార్. ఎందుకంటే మిమ్మల్ని చూడకుండా ఇది టెలిపతిలో మనం ట్రీట్మెంట్ ఇవ్వలేమండి. ఆయుర్వేదం ముఖ్యంగా శరీర ధర్మాన్ని బేస్ చేసుకొని చెప్పే ట్రీట్మెంట్. సో మిమ్మల్ని చూసి మీ వ్యాధిని బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి, ఎంత డ్యామేజ్ ఉంది లోపల అనే దాన్ని బట్టి మనం ఎంతవరకు ట్రీట్మెంట్ చేయాలి అనేది చెప్పేస్తాం. 96% సక్సెస్ రేట్ ఉంది మన దగ్గర. 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా, వెన్ను సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబరు. మీరు సింగర్సు, మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఆల్వేస్ సిద్ధంగా ఉంటామండి. సార్ మిర్యాలగూడ నుండి కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. నమస్తే అండి. హలో హలో అమ్మా, నమస్కారం తల్లి, చెప్పండి. మేడం, నా పేరు లక్ష్మీ ప్రసన్న సార్. అమ్మా చెప్పండి అమ్మా. నాకు స్పైన్ ప్రాబ్లం ఉంది, L4 L5 ప్రాబ్లం ఉంది సార్. ఓకే, ఎప్పటి నుంచి అమ్మా? 7 సంవత్సరాలు అయింది సార్. ఎట్లా, కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, బరువులు ఎత్తారా, ఏమైంది? కింద అంటే చిన్నగా ఉన్నప్పుడు పడ్డా సైకిల్ నుంచి. ఇప్పుడు ఎంతమ్మా వయసు? 37 ఉంటుంది సార్. పిల్లలు ఎంతమంది? 2 బాబులు సార్. నార్మల్ డెలివరీలమ్మా? నార్మల్ కాదు సార్, ఆపరేషన్ అయినాయి. వెనకాల ఇంజక్షన్లు ఇచ్చారా నడుముకి? ఇచ్చింది సార్. మరి అదే మూల కారణం కదమ్మా, ఫస్ట్ కారణం అదే. వెనకాల ఇంజక్షన్ ఇచ్చిన రోజు నుంచే మీకు డిస్కులలో సమస్య ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లల కోసమనే కాదమ్మా, అపెండిసైటిస్ కానీ మిగతా ఏ జబ్బులకైనా ఆపరేషన్లు చేయించుకున్నప్పుడు L4 L5 అనే ప్లేసుల్నే మీకు అనస్థీషియా ఇస్తారు. ఆ అనస్థీషియా ఇచ్చిన రోజే ఆ డిస్క్ లోపలికి ఇంజెక్షన్ పొడిచి ఆ సూదిని బయటికి తీసిన రోజే మొదటి స్టేజ్ డిస్క్ ప్రాబ్లం మొదలైపోతుంది. ఆ మొదటి స్టేజ్ని తర్వాత నుంచి మనం ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటాము, మనం చేసే పనుల వల్ల ఇంకా ప్రెషర్ పడి డిస్క్ సమస్య కాస్త పెద్దగా అవుతూ ఉంటుంది. సో మిమ్మల్ని చూడాల్సి ఉంటుంది, మీ వ్యాధిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 37 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామమ్మా. రైట్, కర్నూలు నుండి మరో కాలర్ ఉన్నారు సార్, వేణు గారు. నమస్తే అండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. సార్ నేను వ్యవసాయం చేస్తుంటాను సార్. ఓకే. 4 years నుంచి నాకు L4 L5 డిస్క్ ప్రాబ్లం సార్. ఎంఆర్ఐ చెక్ చేయించాను. ఎంత వయసు? 34 సార్. అప్పుడే ఎందుకు వచ్చిందండి? బరువు మోసాను సార్. పొలం వ్యవసాయం ఎక్కువ. వ్యవసాయం చేయొచ్చు కానీ దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసి బరువులు మోయాలి కదండి. లేబర్ రాలేదు సార్. టక్కని మోసేస్తే మనం పట్టేస్తుంది కదా. మన స్పైన్ ఏంటంటే 2 వంపులు కలిగి ఉంటుందండి. ఒకటి మెడలో ఒక వంపు ఉంటుంది, ఒక వీక్ పాయింట్ ఉంటుంది, నడుములో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. మనం దాన్ని అడ్వాంటేజ్ లాగా తీసుకోవడానికి లేదు. మొన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన ఇంట్లో ఉండి జస్ట్ ఒక టేబుల్ని కొంచెం ఎత్తుదామని ట్రై చేశాడట. అలానే ఇరుక్కుపోయాడు. అలానే అదే పొజిషన్లో నొప్పితో భరించలేకుండా ఉండిపోయాడు. సో అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అని అంటే
మన వెన్నులో ఉన్న కండరాలని మనం బలోపేతం చేయట్లేం కాబట్టి. మీరు ఎంత వ్యవసాయం చేసినా దానికి తగ్గట్టుగా నడుములో ఉన్న కండరాలని మనం బలోపేతం చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీ ట్రీట్మెంట్ విషయానికి వస్తే మిమ్మల్ని చూడాలి. కర్నూలులో కూడా మనకు ఒక బ్రాంచ్ ఉంది. నేను 28వ తారీఖు కర్నూలులో ఉంటాను. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఎండి డాక్టర్స్ ఉన్నారు. నేను లేకున్నా కానీ మీరు వెళ్ళొచ్చు, ఒకసారి చూయించుకోండి. మీ వ్యాధిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్స్ చెప్తాము. డెఫినెట్గా సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. సార్ ఆత్మకూరు నుండి కూడా కాలర్ ఉన్నారు. ఆంజనేయులు గారు నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. నేను ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఒక 3-4 years నుంచి ఉంది. అది కోవిడ్ మందులు వాడుతున్నాను కానీ తగ్గట్లేదు సార్. దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా ఎక్సర్సైజులు చేస్తున్నారా? లేదు సార్, అంటే చేస్తున్నాము. చేస్తుంటే కూడా ఇంత పెయిన్ వస్తుంది, అందుకే బంద్ చేస్తున్నాం సార్. సార్ అది ఇంతకుముందు నేను ఫస్ట్ ఒక మా పాయింట్ చెప్పిన, మూల కారణాన్ని తీసేయాలి. పైన తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎప్పటికీ తగ్గదు. మూల కారణాన్ని తీసేయాలి అని అంటే డాక్టర్లను మార్చడమో మందులు మార్చడమో కాదు, మనము ఎవరంతల వాళ్ళు మారడానికి ప్రయత్నం చేయాలి. మారడము అని అంటే మన తీసుకునే ఆహారం మార్చుకోవాలి, చేసేటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మార్చుకోవాలి, కూర్చునేటువంటి తత్వాలు మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మీ టెన్షన్లు మార్చుకోవాలి, నిద్రపోయే తత్వాలు మార్చుకోవాలి. డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాము, ఆ డీల్స్ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా పాటించాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ ప్రాబ్లంకి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. సంగారెడ్డి నుండి కాలర్ ఉన్నారు. నాగరాజ్ గారు నమస్తే అండి, డాక్టర్ వర్ధన్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ ఇది L4 L5 డిస్క్ దగ్గర ప్రాబ్లం వస్తుంది సార్, బాగా పెయిన్ వస్తుంది. L4 L5 అని ఎవరు చెప్పారు మీకు? అంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఏమన్నారు? బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఇట్లా అంటే మీరు ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేశారంటే డ్రైవింగ్ చేస్తున్నాను, వెయిట్ కూడా లిఫ్ట్ చేశాను సార్ కొన్ని సంవత్సరాలు టైల్స్ కంపెనీలో. ఓకే. అయితే ఒకసారి ఎక్స్రే తీశారు, ఎక్స్రేలో సరిగ్గా తెలియట్లేదండి, MRI స్కానింగ్ తెమ్మన్నారు. ఓకే. MRI స్కానింగ్ తీసుకుని వెళ్ళాను సార్. మరి ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలేదు సార్. అంటే టాబ్లెట్లు ఇచ్చారు, కోర్సు 10 days 30 days వరకు టాబ్లెట్లు వాడి ఫిజియోథెరపీ చేయించుకోండి తగ్గుతుంది అన్నారు. డ్రైవింగ్ మానేయండి అని అన్నారు. మనమేమో ఆటో నడిపించుకునే దాకా కలవదు సార్. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీరు చెప్పిన పాయింట్లో మీ డాక్టర్లందరూ మీ ఎక్స్రేకి మీ MRIకి ట్రీట్మెంట్ ఇచ్చారే కానీ మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేదండి. మీకు ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఎప్పుడో తగ్గిపోయేది. ఆయుర్వేదము ఎందుకు సక్సెస్ఫుల్గా వెన్నునొప్పికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది అని అంటే, ఆయుర్వేద ట్రీట్స్ యూ, అంటే మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది, మీ ఎక్స్రేలని MRIలని ట్రీట్ చేయదు. మీ శరీర ధర్మాన్ని బట్టి, మీకున్న లక్షణాలను బట్టి, మీ లక్షణాలకి కారణమైన వాతాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది హోల్సమ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. వేలుకి, కాలుకి, చేతికి, కాలంతా పాకే ఓన్లీ సయాటిక్ నర్వ్కి ట్రీట్మెంట్ ఇవ్వదు, వాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతాయి. ఇప్పటికీ 9 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేశాము. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీరు చేసిన పాత MRIలు ఎక్స్రేలు పట్టుకురండి. మీలో ప్రాబ్లం ఏముంది, మీ MRIలో ఏముంది అనేది కూడా మీకు విశదీకరించి చెప్పి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సార్ చిత్తూరు నుండి కాలర్ ఉన్నారు. నాగార్జున గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ మా మిస్సెస్ 2-wheeler లో పడింది సార్, అక్కడ స్పైనల్ కార్డ్ బెండ్ అయిందని చెప్పారు. ఎంత వయసు? 37 సార్. ఓకే. ఇప్పుడు ఏంటి పరిస్థితి? లేవగలుగుతున్నారా, నడవగలుగుతున్నారా, అన్ని బాగానే ఉన్నాయా? నడుస్తున్నాం సార్, బెల్ట్ వేసుకొని నడుస్తారు సార్. ఓకే. మరి లోకల్ డాక్టర్కి చూపించారా? నడుము దగ్గర ఎక్కువ నొప్పి రావట్లేదు సార్, కాలు ఈ పక్క ఒకసారి ఆ పక్క ఒకసారి ఎక్కువ నొప్పి వస్తుంది సార్. మరి చూడాల్సి ఉంటుందండి. లేదు మీరు ఒకసారి మా నంబర్కి కాల్ చేయండి. చిత్తూరు అంటున్నారు, ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాము. ఒకసారి మొత్తం రిపోర్ట్స్ అన్నీ చూసి మీతోని మా డాక్టర్స్ ఫస్ట్ మాట్లాడతారు, తర్వాత నాతోని కూడా మాట్లాడిస్తారు. దాని తర్వాత మందులు పంపించడమా, ట్రీట్మెంట్స్ ఏం చేయడమా అనేది అప్పుడు డిసైడ్ చేయొచ్చండి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి వర్ధన్ ఆయుర్వేదాలో. వర్ధన్ ఆయుర్వేద www.vardhanayurveda.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇంకా బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ అవైలబుల్ ఉందండి. సార్ ఏ ప్రాబ్లం అయినా సరే, బ్యాక్ పెయిన్ అయి ఉండొచ్చు, L4 L5 సమస్యలు, సయాటిక్, ఏదైనా కూడా ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా స్క్రీనింగ్ చేస్తారు? ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఒకటండి, అంటే బేసికలీ
ఇప్పుడు అందరూ చేసేది ఏంటంటే ఎక్స్రేలు ఎంఆర్ఐలు చేయిస్తూ ఉంటారు. వెంటనే రాగానే అర్థం కాకపోతే వెంటనే ఎక్స్రే చేయిస్తారు, ఎంఆర్ఐ చేయిస్తారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ రాబర్ట్ డినోయో అనే ఒక న్యూరో సైంటిస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే 1500 ఎక్స్రేలు చేస్తే ఒక్క ఎక్స్రే కరెక్ట్ ఉంటుంది అని చెప్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంఆర్ఐలో 75% ఆఫ్ ఎంఆర్ఐ ఈజ్ రాంగ్ అని చెప్తాడు. కాబట్టి అలా చెప్పబడిన పాయింట్లో మనం ఎక్స్రేని ఎంఆర్ఐని బేస్ చేసుకొని ఏం ట్రీట్మెంట్ చేస్తాము. అందుకని మేము చేసేది ఏంటంటే 5000 సంవత్సరాల నుంచి లక్షణాలను బట్టి శరీర ధర్మాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చెప్పబడ్డాయి. సో దాన్ని బేస్ చేసుకొని దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలు, త్రివిధ పరీక్షలు అని ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మేము అసెస్మెంట్ చేసుకుంటాము. వాటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. కాబట్టి స్పైనల్ ట్రీట్మెంట్లో వర్ధన్ ఆయుర్వేద నెంబర్ 1 స్థానంలో నిలబడగలిగింది. సార్ కాలర్ ఉన్నారు ఒంగోలు నుండి శ్రీను గారు. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. ఒక 2-3 నెలల నుంచి నడుము ఇది నొప్పి వస్తుంది సార్. ఓకే, ఎట్లా కింద పడ్డారా, ఎట్లా ఏం చేశారు? మనం బండికి వెళ్తాము. ఓకే, ఆ బండికి ఒక సైడ్ చూసేస్తే ఏమో మొత్తాన్ని నొప్పి వస్తుంది. మరి ఏం చేశారు? మందులు వేసుకున్నారా? ఒకసారి ప్రకాశం హాస్పిటల్లో చూపించాము. ఎక్స్రే తీసేది ఏమో ఎముక అరిగిపోయిందని అన్నారు. ఓకే, మందులు వాడితే ఆయుర్వేదం ఎప్పుడైనా ట్రై చేశారా అండి? చేయలేదండి. ఆయుర్వేదం ట్రై చేయండి, మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఒకసారి మా నెంబర్కి కాల్ చేయండి, మా డాక్టర్లు మాట్లాడతారు. మా డాక్టర్తో మాట్లాడండి, మీ వ్యాధిని మొత్తం తెలుసుకొని మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడానికి, ట్రీట్మెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి కూడా మీరు విజిట్ కావచ్చు. డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు, థెరపిస్టులు ఉన్నారు, మంచి ట్రీట్మెంట్లు చేస్తాము. ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల వల్ల ఇప్పటికి 9 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా వెన్ను సర్జరీలు నివారించగలిగాము. 1 లక్షకు పైగా మోకాళ్ళ సర్జరీలు కూడా నివారించగలిగాము. సార్ మరో కాలర్ ఉన్నారు మాధవి గారు ఒంగోలు నుండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. అమ్మా నమస్కారం తల్లి. సార్ నమస్కారం సార్. అమ్మా చెప్పండి అమ్మా. సార్ నా పేరు మాధవి అండి, ఒంగోలు నుంచి. చెప్పండి అమ్మా. సార్ పాపకి ఈ మార్చిలో సార్. ఓకే, పాపకి 14 years అండి. ఓకే సార్ ఆమెకి L4 L5 అదే సార్ స్కూల్లో కూర్చోలేదు సార్. ఎందుకమ్మా 14 సంవత్సరాలకు ఎందుకు వచ్చింది? కింద పడిందా? ఏమన్నా ప్రాబ్లం అయిందా? దెబ్బ తగిలిందా? మాకు ఐడియా లేదు సార్, ఎప్పుడు కింద పడలేదు. ఇలానే అడుగుతున్నారు డాక్టర్లు. మాకు అసలు ఐడియా లేదు సార్, ఆవిడ ఎక్కడ కింద పడిందని కూడా మాకు చెప్పలేదు. బరువు అంటే బరువు వేసుకొని తిరుగుతారా ఏమన్నా? ఆ బ్యాగ్ వేసుకొని అయితే తిరుగుతుంది సార్ ఆమె స్కూల్ కి. నేను కూడా చెప్పాను, చాలా బరువు వేసుకొని తిరిగేది. సన్నగా ఉంటుందా? సన్నగా ఉంటుందా? హెల్దీగా ఉంటుంది సార్, బాగా మీడియంగా ఉంటుందండి, హైట్ వెయిట్. మా ఒకసారి చూడాల్సి వస్తుందమ్మా పాపని. ఒంగోలు అంటున్నారు, విజయవాడ బ్రాంచ్ మీకు దగ్గర అవుతుంది. నన్ను కలవాలి అని అంటే మాత్రం ఈ నెల 23వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను. ఒకసారి మా వాళ్ళకి ఈ స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అమ్మా. 04049171819 అనే నెంబర్కి మా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు, లొకేషన్ పంపిస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు, నాతో కూడా కల్పిస్తారు. పాపను చూసి ఆ పాత రిపోర్ట్లు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని వస్తే దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ చెప్పడానికి వీలవుతుందమ్మా. ఈ మధ్య 12 ఏళ్ళ వాళ్ళు, 11 ఏళ్ళ వాళ్ళు కూడా ఈ బ్యాగులు మోయడం వల్ల, ఇర్రెగ్యులర్గా కూర్చోవడం వల్ల, సన్నగా ఉండి ఈ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, కాల్షియం రిచ్ ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల, అసలు మొత్తం బ్రేక్ఫాస్ట్లే మానేయడం వల్ల, సింపుల్గా ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే 2 బిస్కెట్లు తిని వెళ్ళిపోవడం. అది తింటే పోషణ ఏం జరుగుతుంది? మీ వెన్నుముక ఏం స్ట్రాంగ్ ఉంటుంది? మీ వెన్నుముక స్ట్రాంగ్గా లేకపోతే మీ జీవితాన్ని నిలబెడుతుంది. సో ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామమ్మా. సార్ ఈ బ్యాక్ పెయిన్ వల్ల లైంగిక సమస్యలు కూడా వస్తాయంటారు సార్? డెఫినెట్గా వస్తాయండి. ఎందుకంటే మనము అలక్ష్యం చేసే కొద్దీ నరాల వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒక్క దగ్గర స్విచ్ ఆగిపోయింది అని అంటే ఆ మొత్తం నరం ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడి దాకా మొత్తంగా కూడా ఆగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నడుము నుంచి వచ్చే నరాన్ని లాంగెస్ట్ నరం, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా వచ్చే నరాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. దాని ఒక బ్రాంచ్ గజ్జల ప్రాంతాల నుంచి అంగానికి, అండకోశానికి వెళ్ళే బ్రాంచ్ని ప్యూడెండల్ నర్వ్ అంటారు. L4 L5లో నొక్కున్న నరం కాస్త ఇటు వచ్చే ప్యూడెండల్ నర్వ్ను కూడా బ్లాక్ చేయడం వల్ల, అటు వచ్చేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల
అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, వీర్యం స్ఖలనమైన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గట్టితనం రావడానికి టైం పట్టడము, ఇది అంతా మేల్స్లో కనబడుతుంది. అదే ఫీమేల్స్లో చూసుకుంటే హార్మోనల్ సమస్యలు, అట్ ద సేమ్ టైం ఫ్రిజిడిటీ, లేకపోతే కలిసినప్పుడు నొప్పి రావడము, ఇవన్నీ కూడా ఫీమేల్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే నార్మల్గా ఏం చేస్తారు పేషెంట్స్ అని అంటే ఈ సమస్య వేరు ఆ సమస్య వేరు అనుకొని ఇటు స్పైనల్ స్పెషలిస్ట్ దగ్గరికి అటు సెక్షువల్ స్పెషలిస్ట్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు. మొహమాటం కొద్దీ సెక్షువల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం కూడా మానేస్తారు. కానీ ఆయుర్వేదంలో మేరు చికిత్సతో పాటుగా వాజీకరణ చికిత్స అని కూడా ఉంటుంది. ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ స్పైను కరెక్ట్ అవుతుంది, మీ లైంగిక శక్తి, లైంగిక సామర్థ్యం కూడా మెరుగవుతుంది, ఓవరాల్ సెక్షువల్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సెక్షువల్ లైఫ్తో పాటుగా ఓవరాల్ వెల్బీయింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సార్, వర్ధన ఆయుర్వేదంలో ఈ స్పైనల్ ప్రాబ్లం కాకుండా ఇంకే వ్యాధులకు చికిత్స? ఒకటండి, మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. ఇప్పటికీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాను. 3.5 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. ఇది కాకుండా ఆర్థో కేర్, మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ బాగున్నాయి. దాంట్లో ఆర్థో కేర్ ఉంటుంది, దాంట్లో 1 లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. స్కిన్ కేర్ చేస్తాము, సోరియాసిస్, ఎగ్జిమా ట్రీట్మెంట్స్ ఇస్తాము, 5 లక్షలకు పైగా సోరియాసిస్ ట్రీట్మెంట్లు ఇచ్చాము. గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ చేసాము. గ్యాస్ట్రో కేర్లో మనము ఐబిఎస్, ఐబిడిలో చాలా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. 1 లక్షకు పైగా ఐబిఎస్, ఐబిడి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. క్యాన్సర్ కేర్ చేస్తాము, లివర్ సిరోసిస్కి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు ఎక్కువగా వచ్చే టినిటస్, చెవులలో వచ్చే సౌండ్స్, అట్ ద సేమ్ టైం ఏవియన్ అని ఒక ప్రాబ్లం వస్తుంది, అండ్ మోటార్ న్యూరాన్ డిసీజెస్, వీటన్నిటికీ కూడా ఎక్కువగా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. అలర్జీ ఇలాంటి సమస్యలకైతే బోలెడంత మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.